ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం ఎడవలి గ్రామంలో శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ పునఃప్రతిష్ఠ మహోత్సవం అభివృద్ధి పనులకు డిప్యూటీ సీఎం మల్లుభట్టి విక్రమార్క భూమి పూజ నిర్వహించారు. ఆలయ అభివృద్ధి పనులకు 4,74,50,000 రూపాయలను కేటాయించారు. పునఃప్రతిష్ఠ కార్యక్రమం అనంతరం డిప్యూటీ సీఎం భట్టి మాట్లాడుతూ దశాబ్దాలుగా లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఆరాధ్య దైవంగా ఉందన్నారు. ప్రతి ఎన్నికల సమయంలో ప్రచారం ఇక్కడ నుంచే మొదలు పెడతానని, స్వామివారి ఆశీస్సులతోనే తాను ఈ స్థాయిలో ఉన్నానని చెప్పారు. రైతులను రుణమాఫీ చేశాం, ఇంద్రమ ఆత్మీయ భరోసా కింద భూమి లేని వారికి 12,000 ఇస్తున్నామని డిప్యూటీ సీఎం మల్లుభట్టి విక్రమార్క చెప్పారు. చుట్టుపక్కల ఉన్నటువంటి మండల ప్రజలందరూ కూడా ఆరాధ్య దైవంగా ఎవరికి ఏ ఇబ్బందులున్నా ఇక్కడికి వచ్చి మొక్కులు తీర్చుకోవటం అనేది ఆనవాయితీగా కొన్ని దశాబ్దాలుగా ఉన్నటువంటి కార్యక్రమం. ఈ దేవాలయంలో ఉన్నటువంటి ఉత్సవ విగ్రహాన్ని గ్రామంలో ఉన్నటువంటి దేవాలయానికి వచ్చి కళ్యాణం అప్పుడు ఇక్కడికి వచ్చి కళ్యాణం చేస్తున్నారు. నిత్యం ఈ రోడ్డు మీద నుంచే మనం వెళుతూ చాలా సందర్భాల్లో గుట్ట మీద ఉన్నటువంటి దేవాలయం పరిస్థితి, పురాతన చరిత్ర అంతా తెలుసుకొని గ్రామ ప్రజలందరూ కూడా చెప్పారు. ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేయడం కోసం మీ సహాయ సహకారాలు అందించాలి. అట్లాగే ప్రతి ఎన్నికల సందర్భంగా కూడా నా ఎన్నికల ప్రచార కార్యక్రమానికి కూడా ఇదే గ్రామం, ఎడవలి గ్రామం నుంచి యోగానంద లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం నుంచే ఇక్కడ నుంచి మొదలుపెట్టేటువంటి ఆనవాయితీ కూడా ఉంది. వారి ఆశీస్సులతోనే మీ అందరి ప్రేమతో ఈ మదన శాసనసభ నియోజకవర్గానికి శాసనసభ్యుడిగా ప్రాతినిధ్యం వహించేటువంటి అవకాశం కలగటం, ఈరోజు మీరందరూ మనమందరం పూజించేటువంటి ఆరాధ్య దైవమైనటువంటి ఈ యోగానంద నరసింహస్వామి దేవస్థానం వారికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి దాదాపు 4,74,50,000 రూపాయలని నిధులు శాంక్షన్ చేయించుకోవటానికి కల్పించినటువంటి అవకాశం కూడా మీరు కల్పించిందే. బహుశా ఎవరైనా భట్టి విక్రమార్క చేశాడని అనుకుంటే నేను కేవలం నా పాత్రను మాత్రమే పోషించాను. నేను చేయటానికి అవకాశం కల్పించింది మీరందరూ. సో ఈ 4,74,50,000 నిధులు ఈ దేవాలయం రావటానికి మీ అందరి పాత్ర కూడా దీంట్లో ఉందని చెప్పడం కోసం నేను చెప్తాను. మీ అందరి కృషి, మీ అందరి ప్రేమ, నన్ను మీరు శాసనసభ్యుడిగా గెలిపిస్తే కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా చేసింది. ఉప ముఖ్యమంత్రిగా చేయటం వల్ల రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా, నేను మంత్రిమండలి అంతా కూడా కలిసి ఈరోజు ఈ దేవాలయ అభివృద్ధి కోసం నిధులు కేటాయించాం. ఈ నిధులు సంపూర్ణంగా సద్వినియోగం కావాలని, దేవాలయం మనం అనుకున్న స్థాయిలో త్వరితగతిన ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తి కావాలని, ఆ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు ఈ ప్రాంత ప్రజలందరికీ ఎప్పుడూ మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని ప్రార్థిస్తూ ఈరోజు త్యాగం కూడా చేశాం. ఈ కార్యక్రమాన్ని మరి దగ్గరుండి గ్రామ ప్రజలంతా, పెద్దలంతా వాళ్ళ బాధ్యతగా తీసుకొని కొన్ని రోజులుగా ఈ కార్యక్రమాన్ని వారి చేతుల మీద ఏర్పాటు చేశారు.